హలో గాయ్స్, ఇప్పుడు మనము ఎక్కడున్నాము అని అంటే వరంగల్లో ఈ మన భద్రకాళి టెంపుల్ ఉంటుంది కదా. భద్రకాళి టెంపుల్కి దగ్గరలో అంటే వెనుక బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఉంది. ఇక్కడ చాలా మందికి తెలియదు, బట్ ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. చూడొచ్చు, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. వరంగల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి మంచి దర్శనం చేసుకోండి. ఇంకా మనం లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది ఆంజనేయ స్వామి పాదాలు. పెద్ద వేప చెట్టు, చాలా ఇయర్స్ కాబట్టి చాలా పెద్దగా అయింది అసలు. ఆంజనేయ స్వామి గుడి. మీలో ఎంతమందికి ఆంజనేయ స్వామి గుడి అంటే ఇష్టం? అందరికీ ఇష్టమే అనుకోండి, బట్ అబ్బాయిలకి బాగా ఆంజనేయ స్వామి భక్తులు కదా. సో అంత పాజిటివ్ ఎనర్జీ కదా. ఇక్కడ చూడండి, చాలా పెద్ద లోయ ఉంది. అంటే నాకు కూడా చాలా భయం అనుకోండి. కాకపోతే ఏంటిదంటే లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అది మొత్తం చెరువు. ఇక్కడ పక్కకుంటాను నేను, చూడండి అదంతా చెరువు తెలుసా, మొత్తం ఓపెన్ చెరువు అదంతా. అక్కడ కూడా చాలా మంది కూర్చొని మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా అంటే మనకి బాగాలేనప్పుడు, మూడు ఏదైనా బాగాలేనప్పుడు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని మంచిగా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ ఇట్లా దేవుడి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పీస్ఫుల్గా కూడా ఉంటుంది. కాకపోతే మరి ఈవినింగ్ టైంలో అట్లా రాకుండా కొంచెం ఎర్లీ మార్నింగ్ టైంలో అలా రండి. ఎందుకంటే అమ్మాయిలకు కొంచెం సేఫ్ కాదు ఇక్కడ ప్లేస్. సో మార్నింగ్ టైంలో వస్తే మీకు మంచిగా దర్శనం అయిపోతుంది, మంచిగా పీస్ఫుల్ దొరుకుతుంది.